నమస్తే అండి నవ్య గారు. నమస్తే. సో ఏంటండి అంటే మీ అధ్యక్షులు నిన్న మాట్లాడిన మాటలు చూడగానే అంటే ఒకసారే మొత్తం కూడా అంటే దాడి చేస్తారు 2000 మందితో అనేది అంటే ఎట్లా ఉంది? ఎట్లా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే ఇప్పుడు ప్రజల్లో మన వారాహి యాత్ర స్టార్ట్ అయ్యి ఈ 3 విడతలు వేరే, ఈ 4గో విడత వేరే. ఉమ్, ఈ తెలుగుదేశం, జనసేన మద్దతు తర్వాత పొత్తుల్లో వెళ్లే భాగంగా 4గో విడత ఉంటుందని భావించి ఈ ప్రభుత్వానికి ఎక్కడ మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో, ఈ బలపేతం అవుతున్న పార్టీలను చూసి భయపడి చేసే దాడులు ఇవి. ఉమ్, అంటే వారాహి యాత్రలో మా అన్న పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేక వైసీపీ కొంతమంది పేటీఎం డాగ్స్ చేసే చిల్లర పనులని చెప్పుకోవచ్చు. ఉమ్. అంటే అంటే ఇప్పుడు కత్తులతో గానీ అంటే ఆయన చెప్పడం ఏంటంటే కత్తులతోనూ రాళ్లతోనూ రెడీగా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మరి ఎలా చూడొచ్చు అంటే ఎందుకంటే మీ మీద దాడి చేస్తే వాళ్ళకేమొస్తుంది ఈ టైంలో? ఏముందండి వాళ్ళకి ఇప్పుడు పదవి కోసం సొంత బాబాయిని చంపుకున్న పార్టీ అది. పదవి కోసం ఏదైనా చేసి దిగజారిపోయే పార్టీ అది. ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నారు మా అన్న పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయనకు వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక కళ్ళు కుట్టి ఎటువంటి పనులను చేసేదానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు. అంటే ఈ రెండు వేల చేయొచ్చు. 2000 మందితో దాడి చేసేంత ఉందంటారా? అక్కడ సీన్ ఉందంటారా? అటు అటువైపు సీన్ ఉందో లేదో కానీ అంతకన్నా ఎక్కువ మంది వచ్చేంత కెపాసిటీ మా అన్న పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్. అంటే ఇస్తున్నారు ఈయన కదా అంటే చూసి పార్టీ, భయపడి 2,000 మంది 4,000 మందిని పెడతారు. అంటే ఉన్న ఒక్క పార్టీ పర్సన్ అయినా నాయకులకు సరే. కూడా, మీ పార్టీ నాయకులకు కూడా ఈయన చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎవరు వచ్చినా కూడా పట్టించి దాడి చేయొద్దు, పోలీసులకు అప్పచెప్పండి అని చెప్పి. అంటే ఖచ్చితంగా అంతమంది. అండి. అంటే దాడి చేయకూడదంటే మేము చెప్తున్నాం. కాకపోతే వీళ్ళు చేసే దాడుల్లో మేము ఎంత అడ్డుకున్నా మా జన సైనికులు అడ్డుకునే వాళ్ళు కాదు. వాళ్ళ రక్తం ఏంటన్నది మీకు తెలిసే. మా వాళ్ళు ముందు దేనికైనా జన సైనికులు సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు చేసే దీనికి ఏ జన సైనికుడు చేసిన ప్రతి పనికి కూడా మన వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ దాడుల తర్వాత ఏం జరిగినా మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఆయన ఆశయాలు బట్టి మేము వెళ్తాం. ఆయన మాట మేము తీసుకుంటాం. ఆయన చెప్పారు ఏం జరిగినా చూస్తూ దానికి ప్రతిఫలం ఏంటంటే ఆయన కాళ్ళు చేతులు వాళ్ళ చేసే వాళ్ళు కాళ్ళు చేతులు కట్టి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పమన్నారు. ఖచ్చితంగా మేము అదే ప్రయత్నిస్తాం. చేస్తే మాత్రం నిజంగా ఏదైనా దాడి జరిగితే మాత్రం ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం. అండ్ ఇంకోటండి అంటే ఈ తర్వాత పొత్తు. జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణ కాష్టం జరుగుతుందని చెప్పొచ్చు. మా అన్న మీద ఎటువంటి దాడి జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా ఏ జన సైనికుడు కూడా ఊరుకోడు. అండ్ ఇంకోటండి అంటే ఇప్పుడు ఈ పొత్తు విషయాల్లో కూడా మాట్లాడుకుంటే దీని మీద కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. అంటే పొత్తు వర్కౌట్ అవుతుందా? జనసేన టీడీపీకి పొత్తు అనేది వర్కౌట్ అవుతుందా? గతంలో ఒకసారి అంటే చేశారు. చెప్పండి. పొత్తు ఉందని బయటికి చెప్పలేదు కానీ ఎప్పుడు కూడా లేదని కూడా చెప్పలేదు కదండి. ఉమ్, పొత్తులన్నీ కామన్. ఇప్పుడు రాజకీయాల్లో ప్రతి రాజకీయంలో ఉండేదే పొత్తు. ఉండడం కావడం ఇప్పుడు జరిగిందంటే ఇప్పుడు రాక్షస పాలన అండి ఇది. వైసీపీ పాలన అంటే ఒక రాక్షసుని సంపాలంటే 4-5 రాజ్యాలు కలిస్తేనే కానీ రాజులు చేసి యుద్ధంలో రాక్షసు సావడు. అలానే ఈ ప్రభుత్వాన్ని దించాలి, జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని దించాలంటే మా లాంటి న్యాయం చేసే నాయకులు ఎంతమంది కలవాల్సి వస్తుంది. ఉమ్. దాని విధంగానే రెండు పార్టీలు పొత్తులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాలి ఈ రాక్షస పాలన నుంచి కూడా. అంటే మరి క్యాడర్ కు ఓకేనా? అంటే ఈ పొత్తు టీడీపీతో కలవాలనేది క్యాడర్ ఓకే చెప్పిందంటారా? ఓకే చెప్పినట్టే కదండి మరి అందరూ కూడా. ఉమ్, చూస్తున్నాం ఇప్పుడు జరిగే ఈ అది చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకై మేము పోరాడుతున్నాం. అందరం కలిసే కదా ముందుకెళ్తున్నాం. ఉమ్. ఎవరు రాకుండా లేరు. ఎవరు పైన కూడా అడ్రస్ ఓకేనని అనుకుంటున్నాం. రేపొద్దున్న ఎల్లుండో మరి బీజేపీ నుంచి కూడా కలయిక వస్తే బాగుంటుంది, వస్తుందనే కోరుకుంటున్నాం. బీజేపీ వాళ్ళు చెప్పేశారు కదా, జనసేన తప్పితే మేము టీడీపీకి పొత్తు ఇవ్వమని చెప్పేసి. మరి అప్పుడు మరి మీ అన్నారు మీ మరి ఇంకా మీ అది పైన. అధ్యక్షుడు వదులుకోవాలి కదా అప్పుడు బీజేపీతో కలయిక అయినా వదులుకోవాలి, లేదా టీడీపీతో కలయిక అయినా వదులుకోవాలి కదా మీ అధ్యక్షుడు. మరి అప్పుడు ఏం అది చేస్తారు? ఇంకా మేము డిసైడ్ చేయలేం కదండి. మా అధినాయకులు ఏం తీసుకుంటే నిర్ణయం దాన్ని బట్టే మేము పాటించాల్సి వస్తది. ఉమ్. అంటే వాళ్ళు నిన్న ఏం తీసుకున్నా మాకు సంతోషమే. ఏ అమ్మ నిన్న నిర్ణయం తీసుకున్నా. నిన్న ఒక రోజా గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధపడిన ఉమ్. సంఘటనలు మనం చూసాము. దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈలోపు మీరే అడిగారు. అంటే ఈ రోజు నేను అడుగుతున్న రోజా గారిని, ఎవరు ఒక మాట అన్నారు, ఒక మాట ఇసిరారు, బూత్ మాట్లాడారని. మీరు నోరు ఇప్పితే బూతులు మాట్లాడే మీరు ఉమ్. మాట్లాడిందే బూతులు మాట్లాడతారు. అంటే మీ గురించి మాట్లాడితే మీరు ఆడవారా, మహిళనా?
ఒకప్పుడు మా జనసేన ఆడబడిసేన మా అరుణక్కని ఎన్ని మాటలు అనిపించింది మీ వైసీపీ ప్రభుత్వం. ఈ శ్రీరెడ్డి పుట్టినదామే ఎంత దరిద్రం అని ఫీల్ అయ్యి ఆ శ్రీరెడ్డితో ఎన్ని మాటలు అనిపించారో మీరు మర్చిపోయారా? ఆ రోజు మీరు ఎందుకు రాలా బయటకి? అంటే మేము కేసు పెట్టినా కూడా తీసుకోలేదు. ఆ రోజు మీ పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. అప్పుడు మరి ఆ అమ్మాయి ఆడబిడ్డ కాదా అరుణ గారు? ఆవిడ ఎంత బాధపడ్డారు. ఒక బిడ్డలకు తల్లి, ఒక గృహిణి. ఆవిడ ఎన్ని మాటలు అన్నారు మీరు? అసలు అసలు ఈయన మాట్లాడిన దాంట్లో ఆ రోజు శ్రీరెడ్డి మాట్లాడిన మాటల్లో ఈయన మాట్లాడిన ఒక విధంగా చెప్పాలి, చాలా బెటర్ అనే చెప్పాలి. ఓకే, మీరు బాధపడ్డారు ఆయన అన్నది. అంటే మీ దాకా వస్తేనే మీ మహిళ, మీ విషయంలోకి వస్తేనే మీరు బాధపడతారా? ఇన్ని రాష్ట్రాలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద. ఒక్కరోజని మీరు వచ్చి ఇదే మాట బయటకు వచ్చి మాట్లాడలేకపోయారా? ఇలా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎంతమంది రోగాలు ఆడపిల్లల మీద పడుతున్నారని. ఫ్యామిలీ అంటున్నారు కదా, అంటే మా పవన్ అన్న ఏదైనా మాట్లాడుతుంటే ఈ శాఖ గురించి మాట్లాడుతుంటే డైరెక్ట్ గా ఫ్యామిలీ మీద పడతారు కదా. అంటే మీరు ఒక్కటే ఫ్యామిలీయా? ఇంకెవరు మాట్లాడినా అది ఫ్యామిలీ కాదా? ఎవరి గురించి మాట్లాడినా ఫ్యామిలీస్ కాదా? కానీ అంటే మీ దాకా వస్తే మీరు ఫ్యామిలీ. అంటే ఒక మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తిని అంటే అలా తిట్టడం కూడా కరెక్ట్ కాదనే కదా అనుకోవచ్చు మనం. అంటే మీ ప్రతిపక్షాలు కూడా అంటే కాదండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పదవిలో ఉంటేనే మనుషులా? పదవి లేకపోతే మనుషులం కాదా? ఇప్పుడు పదవి ఉంటేనే మీరు రియాక్ట్ అవుతారంటే మరి మాలాంటి ప్రజలు ఏమైపోవాలి? మేమంతా మరి మనుషులం కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళే మనుషులు, వాళ్ళ గురించి పట్టించుకుంటాము అంటే పోలీసులైనా ఎవరైనా. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ ఎవరికి చెప్పుకోమంటారు? మా అన్న పవన్ కళ్యాణ్ గారు పోరాడుతుంటే ఆయన నోరు ముంచేస్తున్నారు కదా మీరు. న్యాయం కోసం పోరాడి ప్రతి నాయకుడిని నోరు ముంచి నిష్కారణంగా తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు కదా. ఇంక మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? అంటే పదవుల్లో ఉన్న వాళ్ళకేనా పోలీసులు పనిచేసేది? మీ ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారా అని నేను ఈ రోజు అడుగుతున్నా. కానీ అంటే ఒకటే, అంటే ప్రభుత్వం మీద అంటే విమర్శలు మీరు చేశారు, వాళ్ళు చేస్తున్నారు. అంటే నిన్న ఆవిడ మాట్లాడిన మాటల్లో కూడా నేను ఆల్రెడీ టీడీపీకి దండం పెట్టి బయటకు వచ్చాను, అయినా కూడా నన్ను వదలట్లేదు. ఏ రోజు కాదు రోజు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నన్ను ఎట్లాంటి ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఆవిడ టీడీపీ ఉన్నారా వెళ్ళారా అని మాట్లాడలేదు కదండి. ఆవిడ ఏం చేశారో ఆయన ఏదో చెప్పారు. ఇప్పుడు ఆవిడ వదిలేసి వచ్చారు. ఇప్పుడు ఈవిడ పెట్టుకున్న పొత్తులు అప్పుడు ఇక్కడ నుంచి అక్కడ జంప్ అయ్యారు. మా వాళ్ళు జంప్ అవ్వకుండా ఏం చేయకుండానే మీరు 10 సార్లు లాగుతున్నారే మా ప్రభుత్వాన్ని, మా పవన్ అన్నని ఇన్ని మాటలు అంటున్నారు కదా. మీరు ఇప్పుడు వెళ్ళిపోయినందుకు మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఆయన అన్నారు, దానికి మీరు సమాధానం ఆయనకు చెప్పాలి. ఇప్పుడు ఆడబిడ్డల గురించి అన్నారు, నేను మహిళ అని మీరు 10 సార్లు చెప్తున్నా నేను అడుగుతున్నా. ఇప్పుడు మా వాళ్ళు మహిళలే కదా, మొన్న జరిగిన అన్యాయం జరిగిన ఆడపిల్లలు మహిళలే కదా. ఆ రోజు రాంది ఈ రోజు ఎందుకు వచ్చారు మీరు బయటికి అంటున్నా. అంటే మీ దాకా మిమ్మల్ని అంటేనే మీరు పట్టించుకుంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోయినా మీకు అవనవసరా? ఆడబిడ్డలు ఏమైపోయినా మీకు సంబంధం లేదా? అంటే మీ ఫ్యామిలీ మీరు బాగుంటే చాలు. మీ ప్రభుత్వంలో ఆడపిల్లలకి ఏమైపోయినా కూడా మీరు పట్టించుకోరు. ఎన్నిసార్లు ఎన్ని చోట్ల చెప్పామండి ఇలా అన్యాయం జరిగింది. భవ్యశ్రీ, మానస, మొన్న భీమవరంలో పాప, ఏ రోజున ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడింది ఉందా? అది నేను అడుగుతున్నా. అంటే మీకోసం మీరు బాధపడతారు కరెక్టే, పక్కన వాళ్ళ గురించి కూడా పట్టించుకోరా అంటున్నా. అంటే మీరు ఒక్కరే మహిళనా? అంటే మీరు మినిస్టర్ కాబట్టి మిమ్మల్ని అంటే తప్పు. మరి ఆ బిడ్డలు ఏం పాపం చేశారు? చదువుకునే పిల్లలు వాళ్ళని అంత ఘోరంగా అలా చేస్తుంటే ఏమైపోయారు? మరి మీ ప్రభుత్వంలో మినిస్టర్ కాదు, మీరు పట్టించుకోరా? మీ పక్కన ఉన్న జిల్లాలోనే కదా జరిగింది ఇది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్.